జై గురుదేవ్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల మేడం గారికి, సద్గురు సదానంద యోగి గారికి, పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు. ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ను తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కొత్త అని అంటున్నానంటే మనకు తెలియదని కాదు, ఇక్కడ కొత్త విధానంలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ భయం మనకు ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే భయం. సో అజ్ఞానమే భయము, జ్ఞానమే అభయం. భయమే వికృతి, అభయమే ప్రకృతి. ఇక్కడ కేవలం అజ్ఞానం వల్లనే భయం కలుగుతుంది అనేది ఫస్ట్లోనే మనం చెప్పేస్తున్నాం. ఇప్పుడు పుట్టినప్పుడు లేని భయం పెరుగుతున్న కొద్దీ కొందరికి కొన్ని భయాలు మొదలవుతూ ఉంటాయి. అంటే భయం అన్నది మన సహజ గుణం కాదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. భయం అంటే ఏంటో తెలుసుకుంటే మధ్యలో వచ్చిన ఈ అసహజమైన ఈ గుణం సహజంగానే వెళ్ళిపోతుంది. ఫస్ట్ తెలుసుకోవాలి అదేంటో. కొందరికి గత జన్మల వాసన తాలూకు ఈ భయాలు పుట్టుకతోనే మొదలవుతాయి, కొందరికైతే పుట్టుకతో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కొందరికి నీళ్ళు చూస్తే భయం చిన్నప్పటి నుంచే, దాని దగ్గరకు కూడా పోరు. కొందరికి అగ్గి చూస్తే భయం, కొందరు పైనుంచి కింది చూస్తే భయం, కొందరు కింది నుంచి పైకి చూడాలంటే భయం, కొందరికి ఊయలంటే భయం. ఇలా వాళ్ళకు తెలియకనే అనేక రకాల భయాలు వాళ్ళలో ఉంటాయి. ఆ భయాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయంటే గత జన్మల్లో ఎక్కడో దాని తగ్గ సరికాని అనుభూతులు పొంది ఉంటారు. అందుకే అది భయంగా ఏర్పడిపోతుంది. ఆ ఏర్పడిన భయం ఏదైనా సరే, అది జ్ఞానం కావచ్చు, ఏమైనా సరే, ప్రతి స్పందన కూడా మనసులో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అవి మళ్ళీ జన్మలు తీసుకున్నప్పుడు మొత్తం అదంతా రికార్డ్ అయిపోయింది, అదంతా కూడా మళ్ళీ ప్లే చేస్తూ ఉంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న విపరీతమైన సంఘటనలు కానీ, ఇతరుల మాటలు కానీ, హావభావాలు కానీ మనకు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మనము వాటిపై ఏదో ఒక ఊహించడం మొదలు పెడతాం. మనలో జరిగే ఈ విపరీత అసహజ స్పందనని మనం భయం అంటాం. అంటే భయం అన్నదానికి ఒక డెఫినేషన్ మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే జరుగుతున్న విపరీతమైన సంఘటనలు కానీ, మాటలు కానీ, హావభావాలు కానీ మనం అర్థం కాని రీతిలో ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏదో ఊహించి మనలో జరిగే విపరీత అసహజ స్పందననే మనం భయం అనవచ్చు. ఇంకా వేరే వేరే డెఫినేషన్లు ఉన్నా కూడా మనకు ఒక అర్థం కావడానికి ఆ డెఫినేషన్ ఇస్తున్నాం. సో నీకు ఏదైనా అర్థం కానప్పుడు ఊహించకూడదు, అర్థమైనప్పుడు ఊహతో పనే లేదు. అర్థమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ భయం అనేది లేదు. భయం అంటున్నావు అంటే అర్థం కాలేదు అని అర్థం. అర్థమైన చోట భయానికి తావులేదు. సో అక్కడ ఏమవుతుంది, జాగరూకత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాగ్రత్త, జాగరూకత, అవేర్నెస్ బదులు కూడా భయం అన్న పదాన్ని వాడుతూ ఉంటాం ఆ సందర్భానుసారంగా. ఓకే, మనిషి పెరుగుతున్న కొద్దీ అనేక రకాల భయాలతో జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు. కొందరైతే ఆ జీవితాంతం కంటిన్యూ అయిపోయి అశాంతితోనే వెళ్ళిపోతుంటారు. మనం ముఖ్యంగా 7 రకాల భయాలతో మునిగిపోతున్నాం. సో అనేక రకాల భయాలన్నీ కూడా కలిపితే 7 రకాల్లోనే మనం ముగించవచ్చు వాటిని. వీటిని ఒక్కసారి విశ్లేషించుకుంటే ఈ భయం నుంచి సులభంగా బయటపడి నిత్య సంతోషంతో జీవితాన్ని అధిగమించవచ్చు, అనుభవిస్తాం. బాగా ఎటువంటి భయాన్నైనా అధిగమిస్తాము, సంతోషంగా అనుభవిస్తాం. సో మొట్టమొదటిది భయం. సో అక్కడ 7 భయాలు ఏంటంటే, ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఫియర్, అంటే భయం అంటేనే భయం. ఆ మాట వింటేనే భయం అవుతుంది, అది ఏమవుతుందో తెలియదు, ఆ మాటే భయాన్ని కలుగజేస్తుంది. రెండవది ప్రేమ భయం, ఫియర్ ఆఫ్ లవ్. ఇక మూడవది డబ్బు భయం, ఫియర్ ఆఫ్ మనీ. నాలుగవది విమర్శల భయం, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ఐదవది అనారోగ్య భయం, ఫియర్ ఆఫ్ ఇల్నెస్. ఆరవది వృద్ధాప్య భయం, ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఏడవది మరణ భయం, అంటే ఫియర్ ఆఫ్ డెత్. సో ఇక్కడ మొట్టమొదటిది భయం. భయం అనే మాట వింటేనే మనకు భయం కలుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక పక్కింటి ఆయన చనిపోయాడు. ఇంట్లో అందరూ కూడా ఆయన చూడడానికి వెళ్తున్నారు. వాళ్ళతో పాటే వాళ్ళ చిన్న అబ్బాయి ఉంటే వాడు బయలుదేరుతున్నాడు. వాళ్ళు వెంటనే నువ్వు రావద్దురా, నువ్వు భయపడతావు అన్నారు. వాడు ఆగిపోయాడు.
వాడు ఏం క్వశ్చన్ వేయలేదు. ఎందుకంటే ఆ భయం అన్న పదంతోనే వాడు ఆగిపోయాడు అంతే. ఏముంది అక్కడ? వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు? ఎందుకు భయపడతాడు? నీకు భయం లేదు, వాడికి ఎందుకు భయమైంది? అంటే నువ్వు ఆల్రెడీ ఒక భయంలో ఉన్నావు, ఊహల్లో ఉండిపోయినావు. చిన్న పిల్లవాడు భయపడతాడేమో చావుని చూసని. వాడికి అదేంది తెలియదు కదా, చావు అంటే ఏమీ తెలియదు కదా. నువ్వు దాన్ని చూపించచ్చు కదా వాడికి. నాన్న ఇది శరీరము, దీంట్లో ఉన్న ప్రాణం పోయింది, అందువల్ల ఆయన చనిపోయినాడు, ఇక ఆయన ఉండడు, ఆయన కాల్చడము పుడ్చడము చేస్తాడు అన్నప్పుడు యాక్చువల్గా అక్కడ ఏమవుతుందంటే వాడికి విషయం తెలిసిపోతుంది. ఆహా, చావు అంటే ఇది కదా, ఎవరైనా సరే పెద్ద అయిన తర్వాత ఇట్లా చనిపోతారు కదా. సో వాడికి ఆ చావు భయం నుంచి చిన్నప్పుడే నీకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు తెలియకనే మన మీద ఊహించుకొని వాడేమన్నా భయపడతాడని చెప్పేసి వాడిని అక్కడికి రానికుండా చేస్తాం. సో ఆ భయం అన్న మాట చెప్తేనే వాడికి భయం వచ్చేసింది, వాడు అక్కడ ఉండిపోతాడు. సో ఎంతో తప్పు చేస్తున్నాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన బంధువులు ఒక ఆయన చనిపోయారు. సో మా మిస్సెస్ అక్కడికి వెళ్ళింది, వాళ్ళకి బంధువులు. పాపను కూడా తీసుకెళ్ళింది, చిన్న పాప, అప్పటికి ఇంకా 2 ఏళ్ళు ఉంటాయి ఏమో పాపకు, 3 లేదు 2.5 సంవత్సరం. సో అక్కడికి వెళ్ళాక అక్కడ అడిగింది, ఎవరు ఆయన? తాతమ్మ అన్నారు. ఏమైనా అంటే చనిపోయినాడు అని. చనిపోవడం అంటే ఏంటంటే ప్రాణం పోవడం అని ఏదో చెప్పింది అప్పుడు. సో ఆ పాపకి ఏం అర్థమైందో, సరే ఓకే అమ్మ, ఈ తాత అక్కడ కిటికీలో కూర్చున్నాడు అని చెప్తా ఉంది. అంటే ఇక్కడ చనిపోయిన ఈ శవం మీడుంటే ఈ తాత అక్కడ కిటికీలో కూర్చున్నాడమ్మా అని చెప్తా ఉంది. అంటే ఏంటి? ఆత్మ వెళ్ళి అక్కడ కూర్చోయింది. వాళ్ళకు దివ్య చక్షు వాళ్ళకు ఓపెన్లోనే ఉంటుంది, సూక్ష్మ శక్తి వాళ్ళకు ఉంటుంది, చూడగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండదు. మనం సాధన ద్వారా అయితే మనం చూసుకోగలుగుతాం, చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఆ భయం అన్న మాటనే ఆ పదాన్ని పదే పదే వాడడం వల్ల వాడందుకు వాడు ఏదో ఊహించుకొని వాడు ఆగిపోతాడు. అది మళ్ళీ వాడు ఆ భయం వీడేంత వరకు జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ పదమే అవసరమైనప్పుడు మాత్రమే ఎంత అవసరమో అంత వాడాలి, లేదంటే దానికి తగ్గట్టుగా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా నువ్వు భయపడతావు అని చెప్పేస్తే వాడు ఆగిపోయాడు, ఆ పదం మీనే ఆగిపోయాడు. అట్లాగే కొందరికి చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయం, ఎక్కడైనా ఒంటరిగా పోవాలన్నా భయం, ఇల్లు చాలా భద్రంగా ఉన్నా కూడా ఒంటరిగా ఉండాలంటే భయం. అసలు ఎందుకు ఈ భయం? దేనివల్ల భయం? ఇంట్లో సేఫ్టీ ఉంది కదా, అన్ని బీగాలు వేసుకున్నావు, నువ్వు ఓపెన్ చేసినే వస్తారు, ఇంకా దేనికోసం భయం? ఎక్కడి నుంచి వస్తారు? పైనుంచి దూకుతారా? కిటికీలో నుంచి దూకుతారా? లేదు కదా. కొంచెం విశ్లేషణ చేసుకుని నాలో ఎందుకు కలుగుతోంది ఈ భయం అన్నది కొంత నిశ్చలంగా కూర్చొని ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. కానీ చేయరు. అమ్మ నాకు భయం, అమ్మ నాకు భయం, చీకట్లో భయం. చీకట్లో ఎవరికైనా భయమే. ఎందుకు? ఏమన్నా ఉంటుందేమో, తగులుతుందేమో, కింద పడిపోతామో అని. సో అక్కడ భయం అన్న పదం వాడకూడదు. జాగ్రత్త, నాన్న చీకటికి ఉంది, ఏమన్నా వస్తువులు ఉంటాయి, లైట్ వేసుకొని వెళ్ళు. చీకటి ఉంది, నువ్వు భయపడతావు అంటారు. చీకటి ఉంటే భయం ఎందుకు? చీకటి అవసరం కదా మనిషికి. నువ్వు పడుకుంటున్నావు కదా, చీకట్లోనే పడుకుంటున్నావు కదా. అదే లైటింగ్ ఉంటే పడుకుంటావా? పడుకోలేవు. ఏదో పడుకున్నా బాగా అలసిపోతే పడుకుంటావు, తప్పితే కంటిన్యూగా పడుకోలేవు. నువ్వు గదిని చీకటి చేసుకుంటేనే పడుకోగలవు, లేదంటే చిన్న బెడ్ ల్యాంప్ అన్నా వేసుకున్నావు. సో అక్కడ ఏం చేస్తున్నావు? చీకటికి ఉంది, భయపడతావు అంటారు. చీకట్లో ఏముంటుంది? ఏమీ ఉండదు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి. సో మనకు రెగ్యులర్గా ఉన్న ఇంట్లో అయితే అవి ఎక్కడున్నాయో తెలుసు కాబట్టి చీకటి అయినా సరే మనం వెళ్ళిపోతాం. ఎంత చీకటిగా ఉన్నా సరే ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆ చీకటిని చూస్తూ ఉంటే నీ యొక్క కళ్ళు ఆ చీకటికి అలవాటు పడి ఎక్కడ ఏ వస్తుందో కూడా నీకు కనపడుతుంది. కానీ అవన్నీ ఏమి చెప్పం, అవి చీకటి ఉంది, నువ్వు భయపడతావు, పోవద్దు, అంతే వాడికి. సో చీకట్లో ఏముంటుందో ఏమో వాడికి ఏమీ తెలియదు. వాడంతా ఊహల్లో అమ్మ చీకటి ఉంది, నేను పోను, నువ్వు రా నాకు తోడు అంటాడు. ఏదో నువ్వు క్రియేట్ చేసింది, నువ్వు తెలిసింది. వెళ్ళరా, ఏం లేదు, లైట్ వేసుకో, నువ్వు పో అంటావు. చాలామందికి చీకట్లు దయ్యాలు ఉంటాయి. దయ్యాలు చీకట్లోనే ఉండాల్సింది, బయట ఎక్కడ ఉండవా? అసలు దయ్యాలు ఎందుకు ఉంటాయి? శరీరం ఉంటే శరీరంలో ఉంటుంది జీవాత్మ, శరీరం లేకపోతే వెళ్ళిపోతుంది. దాని మార్గాన దాని మానాన అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో అనవసరంగా చాలా క్రియేట్ చేశారు. అందుకే చీకటి అంటే భయము, ఆ ఒంటరిగా పోవాలంటే భయము, ఒంటరిగా పోవాలంటే ఇతరులు ఏమన్నా చేస్తారేమో భయము. ఓకే, దాని తగ్గ జాగ్రత్త తీసుకో. దానికి భయం ఎందుకు? జాగ్రత్త పడు అంతే. నాకు భయం, నాకు భయం, ఆ పదం అసలు చూసుకో. ఆ భయం వల్ల నీకు వ్యతిరేక స్పందనలు చాలా కలుగుతుంటాయి. అందుకే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందుకే కేవలం మాటను పదే వాడవద్దండి. అది అనుకుంటూ ఉండడం వల్ల సో జీవితం అంతా దాంట్లోనే మునిగిపోతుంటాం. సో ఈ జీవితం ఎండింగ్ వరకు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే ఇటువంటి వాళ్ళ భయం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే దాని నుంచి బయటపడతారు. నువ్వు ప్రశ్నించుకోకుంటే నాకు అది మాట అనుకోవాలంటేనే భయం అన్నప్పుడు నీ జీవితం అంతే. ఇంకా
సో వీళ్ళు ఊహల్లోకి వెళ్లకుండా యథార్థానికి వస్తారు ప్రశ్నించుకుంటే, లేదంటే అంతే ఇంకా. సో రెండవది ప్రేమ భయం, ఫియర్ ఆఫ్ లవ్. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ వల్ల భయం ఎందుకు కలుగుతోంది? ప్రేమ వల్ల ప్రేమే కలగాలి కానీ ప్రేమ వల్ల భయం ఎందుకు కలుగుతోంది అంటే రాంగ్ పర్సెప్షన్. ఎలాంటి షరతులు లేకుండా అవసరమైన వారికి అవసరమైనవి ఇస్తూ వారి నుండి ఏమీ ఆశించక ఉండటాన్నే ప్రేమ అంటారు. మనం తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నది ఆ ప్రేమే. వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి ఆశించడం లేదు. ఒకవేళ ఆశించారంటే అది వ్యాపారం అవుతుంది. వాళ్ళు ఏం ఆశించడంలా, వృద్ధాప్యంలో సరిగా కొద్దిగా చూసుకోండి అనేది చెప్తున్నారు అంతే. అది కూడా నువ్వు చూసుకోకున్నా కూడా వాళ్ళే నిన్ను పట్టించుకోరు. వాళ్ళు ఏమి ఇవ్వాలో ఆ ప్రేమను కంటిన్యూగా పంచుతూనే ఉంటారు. నాయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్తుంటారు. సో ఒక ఆవిడ అనాథ వృద్ధాశ్రమంలో ఆమె చేర్పించారు కొడుకు. ఎందుకు? ఇంట్లో వాళ్ళు సరిగా లేకుండా. ఓకే, అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చేసి చూసుకుంటూ వెళ్తుంటాడు అంతే. వచ్చినప్పుడల్లా ఆమె ఆప్యాయంగా, అరే నన్ను ఇక్కడ ఇచ్చావే అన్నది ఏ రోజు ఆమె చెప్పలేదు, ఏ రోజు బాధపడలేదు. ఆ తర్వాత ఆఖరిన అవసాన దశలో ఆమె ఒక రిక్వెస్ట్ చేసింది, నాయన ఈ వృద్ధాశ్రమంలో చాలా వేడి ఉంటుంది, నీకు అవకాశం ఉంటే అందరికీ ఫ్యాన్ లేపించు, ఎందుకంటే రేపు పొద్దున నువ్వు ఇట్లాంటి చేరితే నువ్వు ఈ వేడిని భరించలేవు నాన్న అని చెప్తే, అప్పటికి కూడా వాడి కోసమే చెప్పింది. సో ప్రేమ అనేది అదే. అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. సో అప్పుడు రియలైజ్ అయితే ఏం చేయాలి? అవసాన దశలో ప్రేమ అన్నది ఏమీ ఆశించకుండా నిరంతరం ఇస్తూ ఉండడమే ప్రేమ. ఆ ప్రేమ వల్ల నీకు భయం కలుగుతోంది అంటే నువ్వు ఆ ప్రేమ వల్ల ఏదో ఆశిస్తున్నావు. సో అందుకే భయం కలుగుతోంది ప్రేమ వల్ల. ప్రేమ వల్ల ప్రేమ పుట్టాల్సిందే, భయం ఎలా పుడుతోంది అనేది మనం ఎప్పుడూ ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు పిల్లాడు పరిగెత్తి కింద పడతాడని చెప్పేసి తల్లి అంటుంది. సో అది ప్రేమ భయం. కానీ వాడిని నువ్వు పరిగెత్తకుండా ఆపావనుకో, వాడికి నడకే రాదు. ఇంకా రేపొద్దున వాడి జీవితంలో నడవడం కూడా చాలా కష్టపడతాడు. పడతాడు, లేస్తాడు, దెబ్బలు తగులుతాయి, బుజ్జగించు. సో వాడికి అది అలవాటు అవుతుంది. ఎక్కడ పడాలి, ఎక్కడ పడితే నాకు దెబ్బలు తగులుతాయి, సో ఎక్కడ పరిగెత్తకూడదు అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. కానీ నీ ప్రేమ భయంతో వాడికి అయ్యో దొగ్గాడితే కష్టము అని చెప్పి ఇంట్లో అంతా తివాజీ పరిచావనుకో, వాడి మోకాలు ఎప్పుడు గట్టి పడాలి? నీ ప్రేమ వల్ల వాడి జీవితం నాశనం అవుతుంది. ఇది ప్రేమ. అయ్యో అనుకుంటూ చనువిస్తే పిల్లలు నెత్తికెక్కుతారని చెప్పేసి దూరంగా పెట్టడం. ఎందుకు ఎక్కుతారు? నెత్తికెక్కుతారు. నువ్వు విషయాన్ని ప్రేమను సరిగ్గా పంచు, సరిగ్గా వివరించు. అప్పుడు నీకు అనుగుణంగానే నువ్వు చెప్పిన విధంగానే వాళ్ళు ప్రేమను పంచడం మొదలు పెడతారు. సో ఇక్కడ ఆ అండర్స్టాండింగ్ సరిగ్గా లేకుండా పోతుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ మాట్లాడకపోతే అవతల వాళ్ళు అంటారు, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది, ముందైతే 4 గంటలు 5 గంటలు 6 గంటలు తెల్లారే వరకు మాట్లాడుతూ అంటే ఈ మధ్యలో 1-2 గంటలే మాట్లాడుతున్నావు, నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే అని. సో దానికోసం ఏంటి? ప్రేమ ఉంది అని చెప్పుకోవడానికి ఏదో ఒకటి సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూనే ఉండడం. అది ప్రేమ అంటారా? మౌనంగా ఉంటే ప్రేమ రాదా? ఎందుకు రాదు? సో ఈ ఆలోచన విధానం మార్చు. అందుకే అటువంటి వాళ్ళకు ప్రేమ భయం కలుగుతూ ఉంటుంది. అట్లాగే ప్రేమ లేకున్నా నాకు నీ మీద ప్రేమ ఎక్కువ, నీ మీద ప్రేమ ఎక్కువ అని ఎవరైనా పదే అంటున్నారంటే నిజంగా అక్కడ ప్రేమ లేనట్టే. లేదంటే వాడు నన్ను ప్రేమించలేదేమో అనుకుంటాడేమో అని చెప్పేసి నువ్వు భయపడి పదే ఆ ప్రేమ ఉన్నట్టుగా నువ్వు నటించడమో లేదంటే చెప్పడమో చేస్తూ ఉంటావు. సో దీనివల్ల ఇది అసలైన ప్రేమ కాదు. దీనివల్ల నువ్వేమి పొందలేవు. ఎప్పుడు లోపల టెన్షనే. వాళ్ళు నన్ను ఏమన్నా సరిగా అపార్థం చేసుకుంటారేమో, మాట్లాడుకుంటే అపార్థం చేసుకుంటారేమో, పక్కింటి వాళ్ళు నేను సరిగ్గా మాట్లాడుకుంటే ప్రేమ లేదనుకుంటారేమో, ఇలా రకరకాలుగా ఈ ప్రేమ భయం అనేది నీకు కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రేమ అనేది వ్యాపారం కాదని ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లాభం వస్తుందా లేదా నష్టం వస్తుందా అనేది భయపడటానికి. ప్రేమలో భయపడ్డామంటే అంతవరకు ప్రేమ వ్యాపారం చేసామన్నమాటే. అది తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, బిడ్డతో కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే ఎప్పుడైనా సరే ఎవరికైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, నీకు ద్రోహం చేసినా నువ్వు మాత్రం వాళ్ళకు ద్రోహం చేయకూడదు. నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. శిలువ వేశారు జీసస్ను. ఏం చేశాడైనా? అయ్యా వాళ్ళు అమాయకులు, అజ్ఞానులు దేవా, సో వాళ్ళను ఏమి శిక్షించవద్దు, వాళ్ళ అమాయకులు, ఆ శిక్ష ఏదో నాకే వెయ్యి అని చెప్పాడు. సో అది ప్రేమ అంటే, ప్రేమించడం అంటే. సో బుద్ధుడు ఏం చేశాడు? తన పరుగు పందెంలో తన సోదరునితోనే ఈ గుర్రం మీద పోతూ ఉన్నారు. సో అది పరిగెత్తి బాగా అలిసిపోయి నురుగలు కక్కుతూ ఇంకా
దాంట్లో శ్వాస ఎట్లా వస్తుందంటే అగ్ని జ్వాలలాగా బయటకు వస్తూ ఉంటే ఆయన గమనించాడు. అరే అని చెప్పేసి దాన్ని నిలబెట్టి సేద తీర్చి మంచినీళ్ళు తాగేటప్పటికి వాళ్ళ తమ్ముడు అక్కడ చేరిపోయాడు. తమ్ముడో బంధువో ఎవరో ఒకటి చేరిపోయారు. ఆయన గెలిచాడు. తర్వాత బుద్ధుడు తాపీగా గుర్రాన్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకు ఇట్లా చేసావన్నాడు. దాన్ని హింస పెట్టి పొందే విజయం నాకు అక్కర్లేదన్నాడు. అది ప్రేమ అంటే. సో విజయం కోసం వేరే జంతువులు కానీ దేనికోసం పణంగా పెట్టేది లేదు, నాకు అవసరం లేదు, అటువంటి విజయం నాకు అక్కర్లేదు, అది హ్యాపీగా ప్రశాంతంగా ఉంది కదా, నాకు అదే విజయం అంటాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహాత్ములు ఎన్నో రకాలుగా వాళ్ళకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ కలిగినా వాళ్ళు ఏదైతే ఇవ్వాలో శిష్యులకు కానీ గురువులకు కానీ ప్రజలకు కానీ అది ఇస్తూ ఉంటారు. అది అసలైన ప్రేమ. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు ప్రేమ ఆ భయం అనేది ఏది ఉండదు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఇక్కడ. అందుకే అప్పుడే మనకు ఆ ప్రేమ మన అనుభవంలోకి వస్తుంది. లేకపోతే అంతవరకు కూడా భయంగానే ఉంటుంది. సో వాడు ప్రేమిస్తున్నాడంటే నేను కూడా ప్రేమించాలి కదా. ఒకవేళ నేను సరిగ్గా చెప్పలేకపోతే చేయలేకపోతే వాడు నన్ను ప్రేమించడేమో. ఎక్స్పెక్టేషను. ప్రేమ అన్నది ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు అన్నది తెలియదు. నీ వరకు నీవు ఇస్తూ ఉండు, వాళ్ళ వరకు వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళు ఇవ్వలేదనుకో నీకు సంబంధం లేదు, నువ్వే తీస్తూ ఉండాల్సిందే, ప్రేమను పంచుతూ ఉండాల్సిందే. అది ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావో ఆ ప్రేమ భయం నుండి నువ్వు బయటపడి ప్రేమను నిరంతరంగా ఇస్తూ ఉంటావు. అప్పుడు నీ దగ్గరికి ఎంతోమంది వచ్చినా నీ దగ్గర కూర్చోడానికి వాళ్ళు ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఎందుకు? లవ్ అది నిరంతరంగా నీ దగ్గర నుంచి పోతూ ఉంది. నీ యొక్క వైబ్రేషన్స్ అది నిరంతరంగా వెళ్తూ ఉంటుంది. అందుకే గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువసేపు ఉండాలని ఎందుకు అనిపిస్తుందంటే బికాస్ ఆఫ్ దట్, ఆ కారణం వల్ల. ఇక తర్వాతే డబ్బు భయం, ఫియర్ ఆఫ్ మనీ. డబ్బు లేకుంటే భయమా, డబ్బు ఉంటే భయమా? డబ్బు ఉన్నా భయమే, డబ్బు లేకున్నా భయమే. ఇది మన అనుభవంలోకి మనకు వస్తూనే ఉంది. మన చేసి తయారు చేయబడిన డబ్బు దానికే మనం దాసోహం అంటున్నాం. ఎంత విచిత్రం తెలుసా ఇది. పుట్టినప్పుడు ఏం వెంట తీసుకురావడం లేదు మనకు తెలుసు, మరి పోయేటప్పుడు కూడా ఏం వెంట తీసుకుపోవడం లేదు అది తెలుసు. కానీ మనకైతే ఇక్కడ వెంపర్లాట జరుగుతూ ఉంది. ఎందుకు? ఈ జీవిత అవసరాలకు కావాలని. ఎంత కావాలి, ఎంత ఉంటే బాగుంటుందో అది మనకు తెలియదు, కానీ కావాలి. రేపు జరగాలంటే డబ్బు కావాలి కదా అనుకుంటున్నాం. మరి ఈరోజు జరగడానికి డబ్బు కావాలి కదా. ఈరోజు జరిగిపోయింది రేపు జరిగిపోదా నీకు? సో ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. అందుకే ఇక్కడ డబ్బు లేకుండా ఎవరు ఊహించలేకపోతున్నారు. అయ్యో రేపు డబ్బు లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు. రేపు నువ్వు లేకపోతే ఎట్లా అని అనుకోవడం లేదు. రేపు నేను ఉంటానో లేదో అనుకోవడం లేదు. డబ్బు లేకపోతే ఎట్లా అంటున్నావు. నువ్వే లేనప్పుడు డబ్బు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. రామకృష్ణ పరమహంసకు తన ఆసనం కింద ఎవరైనా డబ్బులు పెడితే పొరపాటుగా ఏదో పెట్టి ఉంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా భావించేవాడు ఆయన. అంటే ఏంటి? దానిపైన అంత విరక్తికి వచ్చింది ఆయనకు. బుద్ధుడు తన మహా సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చేసాడు. ఇక డబ్బు అన్న మాటకు తావే లేదు అసలుకు. మరి రామకృష్ణ పరమహంస గడవలేదా? బుద్ధుడికి గడవలేదా? అంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలేశాడు, మరి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. అందుకే ఇక్కడ మనము ఆ డబ్బు లేనిదే జీవితం లేదు అని అనుకుంటున్నాం. ఫస్ట్ దాన్ని తీసేయాలి. డబ్బు మీద ఆధారపడిన వాళ్ళకే డబ్బు యొక్క అవసరం ఉంటుంది, దాని మీద భయం ఉంటుంది. సో తన మీద తన ఆధారపడిన వాళ్ళకు ఈ డబ్బు భయం ఉండదు. ఈ రోజు గడిచింది రేపు గడుస్తుంది. ఈరోజు కష్టపడినా నాకు డబ్బులు వచ్చింది, రేపు కష్టపడతాను, రేపు వస్తుంది. అదికే చెప్పాడు జీసస్, డైలీ బ్రెడ్ అన్నాడు. అంటే ఈరోజు సంపాదించుకో. ఈరోజు గడిచిపోయిందా, రేపు గడిచిపోతుంది. సో ఈ విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకోగలిగితే మనము అంత హ్యాపీగా ఉండగలుగుతాం. ఖచ్చితంగా మన జీవితం అయితే సాఫీగా గడిచిపోతుంది. కానీ వాస్తవంగా చూస్తే భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పేశారు. నువ్వు చేయవలసిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు, నువ్వు చేయవలసిన సాధన నువ్వు చేస్తూ ఉండు, మీ యొక్క యోగక్షేమాలు నేను చేసుకుంటాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పేశారు. కానీ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయన భగవద్గీతలో ఏమి చెప్పారో అది చక్కగా ఫాలో అయ్యేవాడు. అంటే ఏ రోజుకు ఆ రోజు జీవించేవాడు ఆయన. ఆయనకు ఒక చిన్న క్లినిక్ అంటే ఒక రూమ్ మాత్రమే ఉండేది అంతే. ఆయనకు ఒక భార్య ఒక కూతురు ఉండేవారు అంతే. సింపుల్గా సాధారణ జీవితం. ఉదయం వచ్చేటప్పుడు ఆమె ఒక చిన్న చీటీ రాసిస్తుంది, ఈరోజు మన అవసరాలు ఇవి ఉన్నాయండి, దాని తగ్గట్టుగా మీరు చూసుకోండి అని, అంతే. సో ఆయన
వచ్చాక ఆ చీటిని తీసుకుంటాడు. క్లినిక్కి వచ్చాక చూసుకుంటాడు. దీనికి ఇంత అవసరం, ఈరోజు ఒక 100 రూపాయలు 150 రూపాయలు అవసరం అవుతాయి అని చూసుకుంటాడు. అంతే. చూసుకున్న తర్వాత ఎవరైతే పేషెంట్లు వస్తారో వాళ్ళ దగ్గర ఆ 150 రూపాయలు వచ్చేంత వరకు మాత్రమే ఆయన వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత అంతా కూడా ఫ్రీనే. అంటే ఆయుర్వేదం కదా, మొత్తం తన దగ్గర ఉన్న మందులు వాటిని వీటిని అంతా కూడా ఫ్రీగా ఇచ్చేవాడు. ఆ తర్వాత ఒక 100 మంది రానిలేండి, అందరికీ ఫ్రీనే. ఎందుకు? ఈ రోజుకు తాను కావాల్సిందంతా తనకు వచ్చేసింది. అట్లాగా ఒకరోజు ఈయన క్లినిక్ మూసే సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు అతని దగ్గరికి. వ్యక్తి వచ్చి ఎదురు కూర్చున్నాడు. సార్ నన్ను గుర్తుపట్టారా అన్నాడు. లేదండి గుర్తుపట్టలేదు అన్నాను. నేను 15 ఏళ్ల క్రితం మీ దగ్గరికి వచ్చాను. ఆ రోజు వర్షం పడతా ఉన్నది, నా కార్ రిపేర్ అయితే నన్ను మీరు బయటకు వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పారు. నేను కూర్చున్నాను. అప్పుడు మీ ఇంట్లో మీ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది. మీ అమ్మాయి అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి నాన్న ఇంకా పోదామా అంటే ఉన్నమ్మా, అంకుల్ కార్ రిపేర్ ఏదైనా వెళ్ళిపోదామని మీరు అన్నారు. ఆ తర్వాత నన్ను చూసి మీరు ఏమన్నారంటే, ఏమండి మీకు ఏమన్నా అనారోగ్యం ఉందా, చాలా డల్గా కనపడుతున్నారన్నారు. అదేం లేదండి, నాకు మీ అమ్మాయిని చూశాక నాకు కూడా ఇట్లాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉండాలనిపించింది. బట్ నాకు సంతానం లేదు. అందువల్ల ఆ అమ్మాయిని చూస్తేనే ఒక పక్క సంతోషం కలిగింది, ఒక పక్క దిగులు కలిగింది అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన వెళ్ళి రెండు రకాల మాత్రలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. ఇది మీరు ఊరికి వెళ్ళాక మీరొకటి ఆమె ఒకటి ఒక 2 నెలలు వాడండి, ఆ తర్వాత దేవుని దయ అన్నాడు. ఓకే అన్నాడు. సో ఆ తర్వాత దానికి డబ్బులు ఇవ్వకపోతున్నాడు. ఆయన ఇంకో పేషెంట్ ఉన్నాడు పక్కనే. లేదండి ఈరోజు సారు తీసుకోరు, ఇంకా డబ్బులు అయిపోయింది, ఎందుకంటే ఈరోజు ఖర్చులకు కావాల్సిందంతా ఆయనకు వచ్చేసింది. అలాగే ఇప్పటి నుంచి ఎవరు ఏదొచ్చినా కూడా ఫ్రీనే అని చెప్పారు. సో నేను ఇంకా వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళి లండన్కి వెళ్ళిపోయాను. మా డాక్టర్లు అయితే ఇంకా మీకు సంతానం కలిగే భాగ్యం లేదు కూడా చెప్పారు, క్లియర్గా చెప్పారు. అయినా సరే మీ మీద గౌరవభావంతో, అంటే మీరు చేస్తున్న ఏ రోజుకి ఆ రోజు మీ అవసరాల కోసం జీవించడం, సాధారణంగా జీవించడం అన్నదాన్ని నాకు గౌరవం పెరిగింది. సరే మీరు ఇచ్చారు కదా, మందులు ఇచ్చారు కదా అని నేను నా భార్య దాన్ని సేవించాము. సేవించిన తర్వాత మాకు ముత్యాలు లాంటి 2 అమ్మాయిలు పుట్టారండి. సో అదంతా కూడా మీ కరుణే జరిగింది. ఆ తర్వాత ఈ ఇండియాలో మా అక్క కూతురు వివాహం జరుగుతుంది కాబట్టి ఆమె బాధ్యతను నేనే తీసుకున్నాను. తీసుకునేటప్పుడు అప్పుడు నాకు మీ అమ్మాయి గుర్తొచ్చింది. అప్పుడు నేను వచ్చినప్పుడు దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నాయనుకున్నాను మీ అమ్మాయికి. ఇప్పుడు వివాహం సమయం వచ్చింది కదా, సో ఆమెకు కూడా వివాహం చేయాలని మీరు నిశ్చయించుకుంటారు. సో ఆ ఖర్చును నేనే భరించాలని ఉజ్జాయింపుగా ఆ అమౌంట్ ఎంత అవుతుందో అని చెప్పేసి నేను తీసుకొచ్చానని కవర్ ఆయన ముందుకు పెట్టాడు. ముందుకు పెట్టిన తర్వాత ఆ రోజు తన జోబులో నుంచి ఆ చీటి తీశాడు. ఏది? తన భార్య రాసిచ్చింది. ఏమండి అమ్మాయి పెళ్ళి ఇంకా 3 రోజుల్లో ఉంది, మరి ఇంట్లో చూస్తే 100 రూపాయలు కూడా లేవు, మరి దీనికి ఏదైనా అరేంజ్మెంట్ చేసుకొని రండి అని ఆమె రాసింది. సో ఆ రోజు ఆమె రాయడము, తన ఎదురుగా ఆ డబ్బు రావడం, 2 ఒక్కసారిగా జరిపాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేయవలసింది మనం చేస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మన సాధన చేసుకుంటూ మన ధర్మ ప్రకారం మనం జీవిస్తూ ఉంటే రేపున్న దాని గురించి మన పైన ఉన్న పరమాత్మలు వాళ్ళే చూసుకుంటారు. సో మనం చేయాల్సింది ఇక్కడ ధర్మబద్ధంగా ఉన్న జీవితాన్ని శ్రమదోపిడీ లేకుండా చక్కగా చేసుకుంటూ మన శ్రమని ఎంత కావాలో అంత ఖర్చు పెడుతూ ఏ రోజుకి ఆ రోజు మనం జీవిస్తుంటే మనకు రేపున్న దానిపైన దిగులే ఉండదు. సో ఇదంతా కూడా డబ్బు భయం పోవాలంటే డబ్బును సంపాదిస్తుండు, ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతుండు, దానాలు చేస్తుండు, ధర్మాలు చేస్తూ ఉండు, దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉండు. డబ్బు సంపాదించదని ఎవరు చెప్పలేదు. సంపాదించుకో, నీ అవసరాల మేరకు సంపాదించుకో, ఇంకా మిగిలితే ఇతరుల అవసరాల కోసం నీవు. సో ఇలా మనం చేస్తూ ఉంటే మన జీవితం చాలా శాంతిగా ఉంటుంది. దీన్ని ఈజీగా నువ్వు బయటపడగలుగుతావు. అందుకే భగవాన్ బుద్ధ చెప్పారు, నీ దగ్గర ఏదుందో ఫస్ట్ దాంతో సంతృప్తి పొందన్నాడు. సంతృప్తే పరమధనం అన్నాడు ఆయన. నీ సంతృప్తే నీకు పరమధనాన్ని ఇస్తుంది అని చెప్పేశారు ఆయన. సో ఇది ఇక 4వది విమర్శల భయం, అంటే ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. మనం ఎంతసేపు ఉన్నా నేనేంటో అని మనం ఆలోచించాం. ఇతరుల దృష్టిలో మనమేంటి, మన దృష్టిలో ఇతరులు ఏంటి అన్న దాంతోనే మొదలవుతుంది ఈ భయం. నువ్వేంటో నీకు తెలుసుకోవాలి ఫస్ట్. నీ యొక్క కెపాసిటీ ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి. సో అది తెలుసుకోలేకుండా ఫస్ట్ ఏం చేస్తాం, నేను ఈ డ్రెస్లో వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఎక్కడో బయటికి వెళ్ళాలి, ఈ డ్రెస్లో వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, నేను సరిగ్గా మాట్లాడలేకపోతే ఏమనుకుంటారో, నాకు చేత కాదనుకుంటారేమో. అది అనుకోనిలే, నిజంగా నీకు చేత కాదనప్పుడు వాళ్ళకి చేత కాదు అనుకోవడంలో తప్పేంటి? అక్కడ ఎందుకు నీకు అహం?
వాళ్ళు ఏమనుకుంటారన్న నీకెందుకు? నీకు తెలుసు కదా, నువ్వేంటో నీకు తెలుసు కదా. నువ్వేంటో నీకు బాగా అర్థమైనప్పుడు, సరిగ్గా అర్థం చేసుకోగలిగినప్పుడు ఎవరు నిన్ను ఏ రకంగా అర్థం చేసుకున్నా నీకు వచ్చిన నష్టమే. సో వాళ్ళు ఏదో అనుకుంటారని నువ్వెందుకు ఆలోచన చేయాలి? నువ్వెందుకు బాధపడాలి? లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు చూసుకోవాలి? నీ కెపాసిటీ మించి నువ్వెందుకు పోవాలి? సో ఇలా ఒకరు ఏమనుకుంటారో అని మన జీవితం అంతా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ మనకు తెలియకనే వాళ్ళ గురించి కూడా మనం కూడా అదే విమర్శలు చేస్తూ ఉంటాం. చేతగానప్పుడు చేతగానలా కూర్చోాలా, మైకు తీసుకుని ఏమో పెద్ద చెప్తామని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడి ఇచ్చేశారని. వాళ్ళు అదన్నా చేయగలిగారు కదా, మైకు తీసుకున్నారు కదా, ఏదో 4 మాటలు మాట్లాడినారు కదా, ఒక ముందుకు వెళ్ళారు కదా. మనం అది కూడా చేయలేకపోయామే. వాళ్ళు ఏదో అనుకుంటారని మనం ఆగిపోయామే. సో ఇలా ఎప్పుడు ఒకరిని విమర్శిస్తూ మన యొక్క అసలైన స్థితిని మనం పక్కనకు పెట్టేస్తున్నాం. సో ఈ భయం నుంచి మనం బయటపడాలంటే మనం ఇతరులను విమర్శించడం పూర్తిగా మానేయాలి. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అనేది మానేయాలి. ఇప్పుడు ఇతరులు మనల్ని విమర్శిస్తారేమన్న ఆలోచన రానే రాదు. సో చాటుగా ఇతరుల గురించి మనం ఏదన్నా చెప్తున్నామంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు విసర్జించినదంతా కూడా మన నోటితో మనమే స్వయంగా తీసివేస్తున్నట్టు అని చెప్తున్నాడు గ్రాండ్ మాస్టర్ మిర్దాద్. కనుక ఈ సత్యాన్ని గుర్తుంచుకొని మన జీవితాన్ని స్వయిచ్ఛతో మనమున్న వనరులతో చక్కగా ఆనందంగా గడపాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందుకే ఎవరు ఏమనుకుంటారో అన్న దాని నుంచి మనం బయటపడాలి. ఫస్ట్ వాళ్ళు ఏమన్నా అనుకొని నువ్వు ఇతరుల గురించి ఏమీ అనుకోవద్దు. ఏది ఉంటే అదే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నీకు ఏది చేతనైతే అది చేయడానికి చెప్పు. నాకండి నేను మైక్ తీసుకోలేనండి, మాట్లాడలేనండి, 10 మంది ఉంటే మాట్లాడలేను, నా పక్కన ఒకరు ఇద్దరు ఉంటే నేను మాట్లాడగలను, మంచిది, అదే చెయ్యి. అంతేగాని తీసుకున్న వాళ్ళంతా నువ్వు విమర్శన చేయొద్దు. వాళ్ళు ఏం పెద్ద చెప్పారండి అని అట్లా మాట్లాడద్దు. సో మనకి ఏది చేతనేది అదే చేయాలి. ఇతరులు ఏం చేస్తున్నా నువ్వు విమర్శ చేయవద్దు. వాళ్ళు చెప్తే ఏమంటే నేను కరెక్ట్గా చెప్పానా లేదా అంటే అప్పుడు నీకు చేతనైతే, నీకు తెలిసి ఉంటే, ఆ జ్ఞాన పరిధిలో ఉంటే నువ్వు సద్విమర్శ చేయొచ్చు. లేదని ఇంకొంచెం బాగానే ప్రయత్నం చేశారు, ఇంకొంచెం ఈసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి, కొంచెం మనసులో ప్రిపేర్ అవ్వండి, అప్పుడు ఈజీగా వస్తుందని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మనకి ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఈ విమర్శల నుంచి భయం పోగొట్టడానికి మన ముందు తరాలలో జీవించిన గ్రాండ్ మాస్టర్స్, శ్రీరాముడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, కృష్ణ, బుద్ధ, రజనీష్, ఇలా ఎంతోమంది, వివేకానంద, అనిబిసెంట్, సోక్రటీస్, ఎడిసన్, మహావీరులు, ఎంతోమంది అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. వీళ్ళంతా కూడా ఏమి సామాన్యులేం పాపం. ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు. ఈ కాలం నవీన కాలం గురువులను కూడా ఇంకా అంటూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా తాము ఏమి చేయాలో అది చేస్తూ, ఆ సద్విమర్శలను ఏవైనా ఉంటే స్వీకరిస్తూ, సరికానివి ఏమైనా ఉంటే పక్కన పెడుతూ చక్కగా బోధ చేసుకుంటూ తమ దారిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది ఇంతవరకు మనం 4 రకాల భయాల నుంచి తెలుసుకున్నాం. ఇక 2వ ఎపిసోడ్లో మిగతా భయాల నుంచి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.